హాయ్ ఫ్రెండ్స్, మన ఇంట్లో ఒక కొత్త ఫ్యామిలీ మెంబర్ యాడ్ అయిందన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దాన్ని బేసిక్గా డాటర్ డవ్ అంటారు. అది ఇంట్లోపలికైతే ఒక 2 సార్లు వచ్చింది, కానీ బయట ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా ఈ బర్డ్ వీడియో పర్టికులర్ 2 months బ్యాక్, ఇప్పుడుదైతే కాదు, లేటెస్ట్ది కూడా మీకు చూపిస్తాను. ఈ బర్డ్ వచ్చేసి రోజు ఇంటి దగ్గరికి వస్తుంది, రోజు ఇంటి దగ్గరికి వచ్చి సౌండ్ చేసి నేను వచ్చినానని చెప్పినట్టు. సో దగ్గరికి వెళ్తే కాసేపు ఉండి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇలా కొన్ని రోజుల తర్వాత, నాకు అప్పటి వరకు తెలియదు అది ప్రెగ్నెంట్ అని చెప్పి. సో కొన్ని రోజుల తర్వాత రూమ్ దగ్గరికి వచ్చి క్లీన్ చేస్తూ ఉంటే విండోస్, అక్కడ పుల్లలన్నీ పడినాయి అన్నమాట. ఈ పుల్లలే, ఏందబ్బా ఈ పుల్లలన్నీ ఇక్కడ పడినాయని చూస్తే, అది దాని బిడ్డ కోసం ఎక్కడెక్కడ నుండో పాపం వెళ్ళి ఈ పుల్లలన్నీ తీసుకొచ్చి ఇక్కడ స్టాక్ పెట్టేసింది అనమాట. సరే, అప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఇది ప్రెగ్నెంట్గా ఉంది అని. ఒక్కరోజు సడన్గా బయటకు వచ్చి చూస్తే, ఇంట్లో వాషింగ్ మిషన్ ఏరియా దగ్గర ఇలా బాగా నీట్గా అన్నీ సెట్ చేసి కూర్చొనిస్తుంది అనమాట. నాకైతే షాక్. అసలు ఇంటి దగ్గర వరకు అంటే వస్తాయి వెళ్తాయి, కానీ అంత ధైర్యంగా రావు కదా మనం ఏమన్నా చేస్తామని. బట్ బర్డ్ అయితే మమ్మల్ని ఫ్రెండ్లీగా అనుకుందేమో మరి, అది దగ్గరగానే ఉంటుంది. నేను మార్నింగ్ ఇంకా ఓపెన్ చేయలేదు విండో అని, వచ్చి విండోని కిచెన్లో కొడుతూ ఉన్నింది. అప్పుడు వెళ్ళి మళ్ళీ కొన్ని గింజలు కొన్ని బియ్యం వేస్తే అప్పుడు తినింది. ప్రెగ్నెంట్ కదా పాపం, తినాలి కదా బిడ్డ కోసమైనా. సో అందుకని అప్పుడప్పుడు గింజలు, అది వచ్చిన ప్రతిసారి గింజలు అక్కడ పెట్టేస్తాను, గింజలు బియ్యము ఏదో ఒకటి. సో అలా తింటాయన్నమాట. మీకు ఎప్పుడైనా వీలైతే కొద్దిగా వాటర్ లేదా కొంచెం ఫుడ్ బయట ఉంచేసేయండి. అట్లీస్ట్ అవి ఒక్క పూటైనా నెమ్మదిగా తిని బ్రతుకుతాయి. దేవుడు కూడా మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్ము సుకన్య వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్.